కేవలం చెప్పండి. సాగు చేసే రైతుకు మాత్రమే ఆ ఈ రైతు భరోసా అనేది అందుతుంది అని చెప్పారు. ఆ సాగు చేయని రైతుకు ఆ అసలు వర్తించదు అంటున్నారు. అసలు రైతు భరోసా కింద రైతుని గుర్తించేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటారు? ఎలా గుర్తిస్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, అంతకు ముందు ఇచ్చినప్పుడు కొంత తప్పు జరిగింది. అప్పుడు ఏమన్నామంటే, మనకు ఇల్లు కట్టిన భూములు లేఅవుట్లు చేసి, మనకు పెద్ద పెద్ద ప్లాట్లు చేసి కట్టిన భూములకు కూడా వచ్చినాయి. అది తప్పే. ఉమ్, రాళ్ళు, రప్పలు, గుట్టలు వాటికొచ్చినాయి. తప్పే. అట్లాగే రోడ్ల కింద గవర్నమెంట్ సేకరించిన భూములకు వచ్చినాయి. తప్పే. ప్రభుత్వం అది అనేక ప్రజోపకరమైన కార్యక్రమాలకు సేకరించిన భూములకు వచ్చినాయి. తప్పు. ఉమ్, స్పష్టంగా. 100 ఎకరాలు ఉంది, 200 ఎకరాల ఆస్తిని ల్యాండ్ సీలింగ్ తెలిసిన వాడిగా, ల్యాండ్ యాక్టింగ్ తెలిసిన వాడిగా న్యాయవాదిగా చెప్తున్నాను. ఎవరికి 100 ఎకరాలు లేదు. ఉంటే 54 ఎకరాలకి నెక్కుంటే ల్యాండ్ సీలింగ్ అమల్లో ఉంది ఇప్పటికి కూడా. అర్బన్ మన రూరల్ ల్యాండ్ సీలింగ్ కనుక 54 ఎకరాల కంటే ఎవరి పేరు మీద ఉండడానికి వీలు లేదు. ఉంటే వింటే వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు ముగ్గురు పేర్ల మీద చేసుకుంటారు కదా. అందుకని మొత్తం రైతు బంధు చూస్తే ఈ 3-4 అంశాలలో తప్పు జరిగింది. నేను చెప్తున్నాను కదా, ఇల్లు కట్టిన భూములు, లేఅవుట్లు చేసినవి, రియల్ ఎస్టేట్ చేసినవి, హద్దురాలు వాటి మొత్తం వ్యవసాయం చేయని భూములు, రాళ్ళు రప్పలు అన్ని వీటికి దక్కినాయి. ఇవి తప్పే. కానీ ఇవన్నీ కలిస్తే మహా అంటే మొత్తం ఒక సంవత్సరంలో 15,000 కోట్లు వాళ్ళు వస్తే 1,000 కోట్లు 2,000 కోట్లు అందరికి పోయినాయి. ఉదాహరణ ఉమ్, ఇప్పుడు 2,000 కోట్లు కాపాడే దానిలో ఇప్పుడు అనేక షరతులు వర్తిస్తాయంట. ఇప్పుడు రైతులకు ఇచ్చిన 4 హామీల్లో ఇప్పటి వరకు రైతు కూలీని గుర్తించలేదు. ఇప్పటి వరకు కౌలు రైతుల వరకు గుర్తించలేదు. ఎట్లా ఇస్తారో ఉమ్, అర్థమైతే లేదు నాకు. మూడవది, వడ్లకు అన్నిటికీ 500 రూపాయల బోనస్ అన్నారు. చాలా కరెక్ట్. ఎందుకంటే కేసీఆర్ కంటే ఇది మంచి పథకం. ఎందుకు అంటున్నాను అంటే, రైతు బంధు కంటే కూడా ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళు మార్కెట్ తీసుకొస్తారు కదమ్మా. మనసి మార్కెట్ తీసుకొచ్చిన వాళ్ళకి డబ్బులు వస్తే వాడు పండించిన వాడే తీసుకొస్తాడు. ఎవరైతే వాడు కౌలు రైతా, అసలు రైతా కాదు. అక్కడ ఏం లేదు కదా, శశిపిషలు లేవు కదా. కానీ ఏం చేశారు, దొడ్డు వడ్లకు లేదు సన్న వడ్లకి అని అక్కడ షరతు పెట్టారు. షరతులు వర్తిస్తాయని ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది. ఇప్పుడు రైతు భరోసా కింద చెప్తున్నారు, సాగు భూమికి అంటే తెలంగాణలో మెట్ట సాగు ఎక్కువ, వర్షాకాలం పంట పండుతుంది. ఉదాహరణకు పత్తి 8 నెలల పంట ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడే మళ్ళీ దున్నుకొని రేపు మళ్ళీ మనకి జూన్ లో మళ్ళీ వర్షాలు పడతాయి కదా, మళ్ళీ కొత్త ఉమ్, పంట వేసుకుంటారు కదా. ఈ 4 నెలలే ఖాళీ ఉంటది. మరి 2 పంటలకు ఇస్తారా, ఒక్క పంటకి ఇస్తారా? అట్లా అని ఉమ్, కంది ఇంకా ఇప్పుడు అయిపోయింది. కంది సేమ్, కంది కూడా 8 నెలల పంట. మన జూన్ లో వేస్తాం. ఇప్పుడు కోత అయిపోతుంది. కందికి ఇస్తారా? లేదు. మిగతా పంటలు అంటే చాలా వరకు వర్షాధార పంటలే కనుక తెలంగాణలో రెండో పంట పండదు. ఏది, బోర్ల కింద తప్ప వర్షం, మన వరి పంట. వరి ఉమ్. పంటకే ఇస్తారా? ఇవన్నీ ఎలాంటి వివరణ లేవు వాళ్ళ దగ్గర. కేవలం అన్ని షరతులు వర్తిస్తాయి. దీన్ని ఎట్లా చేసి 2,000 పెంచారు కదా, 10 మంది 12,000 ఇవి ఇట్లా తప్పించుకున్నారు. ఎంత ఆయన తక్కువ ప్రెస్ చేసి మీట్లు పెట్టి బడ్జెట్ మరీ చెప్తున్నా అంటున్నారు. అసలు అంటే మరి వాళ్ళని ఎలా గుర్తిస్తారు అన్నది. ఎందుకంటే మీరు అన్నట్టు కిందగా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్న వారికి కాదు, ఇది సాగు చేసే వాళ్ళకి మాత్రమే అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆ మరి ఎలా గుర్తిస్తారు అన్నది మంచిది. ఒక పాయింట్. అయితే రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాలున్నా వర్తిస్తుందా, లేదంటే ఇన్ని ఎకరాలు మాత్రమే ఉండాలన్నది ఏమైనా లిమిట్ ఏమైనా విధించారంటారా? ఇన్ని అట్లే ఎకరాలు ఏం ఉన్న వాళ్ళకి లేదంటే మాత్రమేని. వానశ్రీ కొండను తవ్వి ఎలకలు పట్టిండ్రు. పెద్ద ఎత్తున సదస్సులు పెట్టిండ్రు. బట్టి విక్రమార్క గారు మంత్రులందరూ కలిసి ఒక్కొక్క జిల్లాలకు పోయిండ్రు. సదస్సులు పెట్టిండ్రు. చాలా పుకార్లు వ్యాపింపజేసిండ్రు. పెద్ద రైతులకు ఇవ్వమన్నారు. 5 ఎకరాలకి సీలింగ్ పెడతామన్నారు. అది 7.5 ఎకరాలు అన్నారు, లేకుంటే 10 ఎకరాలు అన్నారు. అన్ని ఉమ్, వ్యాపింపజేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే వాళ్ళకి అర్థమైంది. ఇట్లా చేస్తే ఉమ్, రైతులు ఇప్పటికే రేపు స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు వస్తున్నాయి. పంచాయతీ నుంచి మున్సిపాలిటీ దాకా ఎన్నికలు వస్తున్నాయి. రేపు రైతులే ఓట్లేశారు. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ను కాదన్నది రైతులే. ఎందుకు? ఉమ్, 10 నుంచి 15 వేలు వస్తున్నాయి. 2,500 రూపాయలు మనకు మన రైతు కూలీలకు వస్తాయట, కౌలుదారులకు వస్తాయట ఆశపడి వేసిండ్రు. ఇవాళ రూరల్ అంతా బీఆర్ఎస్ ఓడించిండ్రు, కాంగ్రెస్ ని గెలిపించారు. అదే హైదరాబాద్ జరగలేదు. హైదరాబాద్ అభివృద్ధిని చూసిండ్రు. హైదరాబాద్ ఉమ్, ఓటర్లందరేమో బీఆర్ఎస్ పట్టం కట్టిండ్రు. ఇప్పుడు ఏమైందంటే రైతులు నిరాశతో ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను. మొన్న ఒక వేరే టీవీ ఛానల్ పేరు చెప్పను కానీ, అందులో 8 మంది కాలర్స్ వచ్చారు. నేను మాట్లాడుతుంటే ఉమ్. జిఎస్టీ మీద చర్చ, నలుగురం ఉన్నాం. ఓకే. జిఎస్టీ మీద చర్చ మాకెందుకు సార్, మాకు కావాల్సింది రైతు బంధు ఎప్పుడు చేస్తారు, రైతు భరోసా ఎప్పుడు చేస్తారు, కౌలు రైతుకు డబ్బులు ఇదే ప్రశ్న వచ్చినాయి. ఎవరు చెప్పిన అంటే ఎంత అసంతృప్తితో ఉన్నారో వాళ్ళకి అవును. అర్థమైంది. అందుకని వాళ్ళ అధిష్టాన వర్గం కూడా రేవంత్ రెడ్డి పిలిపించిన తర్వాత మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఈ హామీలు ఉట్టి హామీలు కాదు. రాహుల్ గాంధీ పుస్తకం పట్టుకుని హామీ ఇచ్చిండు, సోనియా గాంధీ ఇచ్చింది, ప్రియాంక గాంధీ, ముగ్గురు ముఖ్య నాయకులు పట్టుకొచ్చుకొని మన నిరుద్యోగ యువత 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. 12 హామీలు ఇచ్చారమ్మా. 13 హామీలు, 6 గ్యారెంటీలు, 420 ఉప హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇందులో ఉమ్, రైతులకు వచ్చేవరకల్లా నేను చెప్పినట్టు ఏది మొదలు కానీ ఇప్పటికి కూడా
ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, రకరకాలు చేసి షరతులు వర్తిస్తాయని దొడ్డు వడ్ల కంటే సన్న వడ్లకు ఇప్పుడు 2500 రూపాయలు మహిళలకు ఇచ్చేది ఎటు పోయిందో తెలియదు. మనకు బస్సు ప్రయాణం ఒకటి ఫ్రీ ఇచ్చారు, అది అడిగింది కాదు అవును. ఎవరు కూడా. ఇప్పుడు అడగందే ఇస్తున్నారు అటువంటివి. ఇక్కడికి వచ్చేవరకు లేదు. రైతులు మాత్రం ఇప్పటికి కూడా ఏ భూములకు వస్తాయి, ఎవరికి వస్తాయి? ఒకటి మాత్రం మీరు అన్నది కరెక్ట్ ఏంటంటే, అందులో శశబీజం లేకుండా 5 ఎకరాలు 10 ఎకరాల సీలింగ్ కూడా అందరికి ఇస్తామన్నారు. ఎందుకు ఇస్తామన్నారు తెలుసా? ఇవన్నీ వాళ్ళ పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. మీరు 5 ఎకరాలకు పెడితే 6 ఎకరం వాడు నారాజు పొందుతాడు, 10 ఎకరాలకు పెడితే 11 ఎకరం ఉన్నోడు నారాజు అవుతాడు. కనుక అందరికి ఇద్దామని నిర్ణయం చేశాం. ఎందుకు తప్పలే. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ కోతల పేరు మీద నేను చెప్పిన మెట్ట పంటలకు ఇయ్యరా, మెట్ట భూములకు 2 పంటలు అంతేందుకు. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నారు, 2 పంటలకు బిచ్చ వేసినట్టు 10,000 వేస్తుంది, 3వ పంటకి ఇవ్వరా అన్నది ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే నాలుగేంత ఆటమెట్ట అనిపిస్తుంది కదా. నరం లేని అవును. నాలుగు ఏదైనా మాట్లాడుతుంది. అలవి గాని హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఇవన్నీ చిక్కుకొని బడ్జెట్ చూసుకొని పోతామంటున్నారు. నేనేమంటున్నాను, హామీలు ఇచ్చినప్పుడు ఆ సో ఎటు పోయింది? సో అంటే తెలంగాణలో ఆ స్పృహ ఎటు పోయింది అంటున్నాను నేను. ఆ సోయి ఉండాలి కదా హామీలు ఇచ్చినప్పుడే. ఇప్పుడు ఒక తండ్రి తల్లి అనుకుందాం, ప్రభుత్వం అంటే తల్లిదండ్రులు లాంటిది. ఈ ప్రభుత్వం ఏం చేయాలి? పిల్లల కోరికలు అన్ని తీర్చాల్సిన అవసరం లేదు. అసలు కోరికలు కోరకుండా మీరే ఇస్తామన్నారు కదా. ఇప్పుడు అవును. బైక్ కొనిస్తా అని చెప్పి సైకిల్ కొనిస్తా అంటే ఎట్లుంటది? పిల్లలకి మనం ఆశ పెడతాం, నరే నువ్వు 10th పాస్ అయితే బైక్ కొనిస్తా అంటాం. మన సైకిల్ తో సరిపోతే ఉంటుందా? ఖచ్చితంగా అదే అసలు అదే ఉంటుంది. మొదలే సైకిల్ కొనిస్తే బైకులు కొనియండి, నష్టమేం లేదు. వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటంటే అలవి గాని ఇంకోసారి హామీలు నమ్మరు ఇచ్చారు. కదా అప్పుడు, నమ్మకం నమ్మరు అనేది కానీ కోల్పోయినట్టే అవుతుంది. ఇప్పుడు అదే కదా, బీఆర్ఎస్ ను 10 ఏళ్ళు చూసిండ్రు, మొదటిసారి ఉమ్. నమ్మిండ్రు, రెండోసారి ఉమ్. నమ్మిండ్రు, మూడోసారి నమ్మలే ఇక. ఇప్పుడు ఉమ్. ప్రజలు ఎల్లకాలం అందరినీ కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ ఎల్లకాలం అందరినీ మోసం చేయలేదు. అందుకని ఉమ్. ప్రజలు కరువు లాంటి వాత పెడుతున్నారు. తెలంగాణ యాసలు చెప్పాలంటే ప్రజలు ఒకసారి చూసిండ్రు, 2 సార్లు చూసిండ్రు. బీఆర్ఎస్ లో అవినీతి అహంకారం చూసిండ్రు, అవినీతిని సహించిండ్రు, కానీ అహంకారం సహించండి. కేసీఆర్ ఇంట్లో కూర్చొని ఇవాళ రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరైనా కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వం అయినా కూడా వీటి అబద్ధాల హామీల మీద పేకమేళ్లు కట్టి ప్రజల నుంచి ఓట్లు పొందితే రేపు స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు ఉన్నాయి కదా, పంచాయతీ, మున్సిపాలిటీ, మన ఎంపీటీసీ, జడ్పీటీసీ అన్ని ఉమ్. ఎన్నికలు రేపు పొద్దున గ్రామాలు ఉన్నాయి. అవును, రేపు వచ్చేటి రాబోయే రోజుల్లో. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఏడాది కింద పోయిన జనవరి అయిపోయింది. అది ఈ జనవరి వచ్చింది కదా, 2024. అట్లా అవును. జూన్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవీ కాలం అయిపోయింది, పోయిన జూన్ లో. ఉమ్. అది మున్సిపాలిటీ ఇప్పుడు రేపు 25 జనవరికి ఉమ్. మున్సిపాలిటీస్ 90% మున్సిపాలిటీస్ పదవి కాలం అయిపోతుంది. అవును. ఒక జిహెచ్ఎంసీ, ఒక 7 మున్సిపాలిటీస్, తర్వాత కోర్టు స్టేలు ఉన్నవి, అటువంటివి మాత్రమే ఆగి ఉన్నాయి. మిగతా దాదాపు 150-160 మున్సిపాలిటీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఉమ్. పార్టీ పరంగా జరుగుతాయి ఎన్నికలు కూడా. మున్సిపాలిటీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అని పార్టీ పరంగా జరుగుతాయి. రేపు ఉమ్. కాంగ్రెస్ పార్టీ బట్టగట్టాలంటే ఇప్పుడు రైతు భరోసాను ఆశ చూపించి ఇప్పుడు ఇప్పటిదాకా అంటే ఈ రైతు భరోసా ఇప్పుడు ఈ రైతు భరోసా పథకంలో భాగంగా రైతు కూలీలకు కూడా సహాయం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మరి వాళ్ళని ఎట్లా గుర్తిస్తారంటారు? లేదమ్మా. అంటే ఉపాధి హామీ అసలు ఏం లేదు. ఇప్పుడు వీళ్ళకి ఇంకో పెద్ద అవగాహన లేదు. అన్ని చెప్పి కొండ తవ్వి ఎలకన పెట్టిండ్రు. రైతు కూలీలను గుర్తించాలంటే ఎట్లా గుర్తించాలి? రైతు కూలీని భూమి లేని నిరుపేదలు కావాలి, అంతేగా. అంటే ఏంది? ఉపాధి హామీ పథకం కింద రిజిస్టర్ చేసుకున్న వాళ్ళంతా రైతు కూలీలు కదా. ఉమ్. ఉమ్. అందులో వాటి భూమి ఉంది అనుకోండి, ఇస్తారా ఇయ్యరా? ఓ రైతు కూలీ ఉంటాడు, తన వ్యవసాయం ఎకరమే ఉంటది, మిగతా 4 ఎకరంతో సరిపోదు ఆయనకు, బయట రైతు కూలీగా ఉంటాడు. అప్పుడు ఎట్లా? అట్లానే వ్యవసాయదారులు కూడా వండుకుంటూ తమ భూమి కాకుండా ఇంకోరి కౌలు పట్టుకుంటారు. మరి వ్యవసాయ భూమికి ఇచ్చి కౌలుకి ఇస్తారా ఇయ్యారా? కౌలుదారు వేరా? ఇప్పటికి కూడా ఈ శశవిషయాలు ఇంకా తేలలేదు. రేపు 26కి వచ్చే వరకు వీటి బండారం బయటపడుతుంది. ఇంకో మాట చెప్తున్నాను, పోయిన 25 డిసెంబర్ నాడే మన రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. పోయిన 25 డిసెంబర్ డేట్లు పెట్టుకోమని ఎవడు వీళ్ళను హామీలు ఇచ్చేటప్పుడు అదే డేట్లు పెట్టింది చూడండి. 100 రోజుల్లో ఈ హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. నేను చెప్పిన 6 హామీలు 12, 13 గ్యారంటీ, 6 గ్యారంటీలు 13 హామీలు నెరవేర్చిండ్రా? నేను చెప్తున్నాను కదా, మహిళలకు ఇచ్చే 25,000 సంగతి ఏంటి అడుగుతున్నారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి పేరు మీద 1,00,000 రూపాయలు బిచ్చం వేసినట్టు 1,00,000 ఎవడు ఇచ్చేది? 1,00,000 మీద బంగారం తులం బంగారం ఎట్టిపోయింది? మహిళలు అడుగుతున్నారు కదా. బస్సు ప్రయాణం సరిపోదు, మహిళలకు ఇస్తామని ఉన్నది, నిరుద్యోగ యువత గట్టా ఉన్నది. అట్లానే నేను చెప్తున్నాను కదా, రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలే. ఇప్పుడు రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలే. ఇప్పుడు రేపు ఏం చేస్తారో చూడాలి. కానీ ఈ ప్రభుత్వము ఇప్పుడు బదనాం అయినది. 1 year అయిపోయింది, 13 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఏమైనా రైతు భరోసా ఇవ్వకపోతే ఓట్లు పడవని పంచాయతీ ఎన్నికల కోసం ప్లాన్ చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. పంచాయతీ ఎన్నికలకు కనుక 6,000 ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు 6,000 వేస్తే ప్రజలకు ఓట్లు వేయరు. నిజంగా వాళ్ళు చెప్పిన ప్రకారం 13,000 బాకీ ఉన్నది. ప్రతిపక్షాలు చెప్తున్న ప్రకారం, లేకుండా వీళ్ళ హామీలు ఇచ్చిన ప్రకారం 17,500 బాకీ ఉన్నారు ఒక్కొక్క రైతుకు, ఒక్కొక్క ఎకరానికి. మన 2 ఎకరాలు 3 ఎకరాలు కాదు, ఎకరానికి 17,500 బాకీ ఉన్నారు. మరి 10 ఎకరాలకు 20 ఎకరాలు 30 ఎకరాలకు 20,000 ఎంత వేస్తారు వీళ్ళు? అవాకులు పేలిండ్రమ్మా భానుశ్రీ. ఎట్లా అంటే 100 ఎకరాల రైతుకి ఇస్తారా? నిజంగా లెక్క చూస్తే
బిలో 5 acres రైతులు 75% పైన ఉన్నారు. 80% పైన 5 ఎకరాల లోపల ఉన్నారు. అందులో ఎకరం వాళ్ళు అయితే దాదాపు 60% మంది ఎకరం వాళ్ళే ఉన్నారు. ఎకరం చిన్న వ్యవసాయదారులు. 5 ఎకరాలు దాటిన వాళ్ళు మనం 10% ఉండొచ్చు. అసలు 10 ఎకరాలు దాటిన వాళ్ళు అంతా కలిస్తే మీకు 5% దాటరు. 20 ఎకరాలు దాటిన వాళ్ళు 1.5% మాత్రమే ఉన్నారు. వీళ్ళు ఏం చెప్పిండ్రు, మొత్తం అందరు ధనవంతులకు ఇస్తున్నారు. ఇప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది కదా, రుణమాఫీ ఎవరికి జరిగింది అంటున్నారు? పేద రైతుకు బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. పేద రైతు పోతే బ్యాంకు పోతే వాడు చీకొట్టి బయటకు పంపించిండు. ఎవరైతే పైరవి చేసుకున్నాడో, ఎవరైతే బ్యాంకు మేనేజర్లకు ఈ మాట అంటూ లంచాలు ఇచ్చిండో వాడికి 2 లక్షల రుణం దొరికింది. వాడైతే మాఫీ అయింది. అంటే ప్రతిరోజు పరిగెడిపే కదా, రుణమాఫీ తప్పు, రైతు బంధు కరెక్ట్, రైతు భరోసా కరెక్ట్. అట్లానే సన్న వడ్లకు కానీ దొడ్డు వడ్లకు కానీ వడ్లకు బోనస్ ఇవ్వడం చాలా కరెక్ట్. ఎందుకంటే ఎవరైతే పండిస్తున్నా వాళ్ళకే అవుతుంది. ఇది విడిచిపెట్టి ఒక విధానం లేకుండా ఈ ప్రభుత్వం పోతుంది కనుక ఇప్పటికే రైతుల బదనామైంది. రేపు 26వ తారీఖు తర్వాత మరింత బదనాం కాబోతుందని నేను అంటున్నాను.